విజయవాడలో గంజాయి నిర్మూలనకు పోలీసులు సరికొత్త సవాల్ విసిరారు. గంజాయి విక్రయించే వారి సమాచారం అందిస్తే 5,000 రూపాయలు, గంజాయి సేవించే వారి వివరాలు చెబితే 15,000 రూపాయల నగదు బహుమతి ఇస్తామని సత్యనారాయణపురం పోలీసులు ప్రకటించారు. డ్రగ్స్ రహిత విజయవాడే లక్ష్యంగా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మార్గదర్శకత్వంలో డ్రగ్స్ పై దండయాత్ర కొనసాగుతోందని ఎస్ఎన్ పురం సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇప్పటికే సుమారు 500 మందికి డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించగా 78 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. అయితే వారిని నిందితులుగా కాకుండా బాధితులుగా గుర్తించి కౌన్సిలింగ్, వైద్య చికిత్స, పునరావాసం అందించి సాధారణ జీవితంలోకి తీసుకొచ్చామని తెలిపారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆ 78 మందికి నెగిటివ్ రావడంతో ఎస్ఎన్ పురం పరిధిలో గంజాయి వాడకం, విక్రయాలు లేవని సిఐ సవాల్ చేశారు. విజయవాడ సిటీలో డ్రగ్స్ తుదిముట్టించాలని శ్రీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ గారు డ్రగ్స్పై దండయాత్ర 2.0 అనేది సైకిల్ యాత్ర, అలాగే బస్సు యాత్ర మన విజయవాడ సిటీలోను రూరల్ ఏరియా. అప్పుడు ఆ టైంలో గంజాయి తాగేవాళ్ళని ఎస్ఎన్పురం లిమ్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగే ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్టులో చేసే కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. అందులో ఎస్ఎన్పురం లిమిట్స్లో 500 మందికి మేము టెస్టులు చేయడం జరిగింది. 500 మందికి అందులో 78 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన 78 మందిని కూడా మేము కౌన్సిలింగ్ చేసి రిహాబిలేషన్ సెంటర్కి పంపించడం, వాళ్ళకి మెడిసిన్ ఇప్పించడం, వాళ్ళని ఒక లైఫ్ స్టైల్ ఏంటన్నది వాళ్ళు ఏ విధంగా దీనికి అలవాటు పడడానికి గల కారణాలు, అలా ఎందుకు గంజాయికి అలవాటు పడ్డారు అనే దానిపై మేము వాళ్ళని కౌన్సిలింగ్లో అడిగినప్పుడు చాలా వరకు కొన్ని ఏరియాల్లో సత్యనారాయణపురంలో బావాజీపేట, పూర్ణానందపేట కొన్ని ఏరియాల్లోనే కొన్ని బ్రోకెన్ ఫ్యామిలీస్, అంటే తల్లిదండ్రులు ఆధారం లేని వాళ్ళు ఈ స్కూల్ కడప జిల్లా కమలాపురం పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల